Hey, check. Check. Check test. Hello, hello. Hey, check. Check. Check test. Hey. Hello, hello. Check. Check one. Hello, hello. Test one. జగిత్యాల గడ్డపైన గడిచిన 10 సంవత్సరాలలో కోటి గొంతుకలు ఒక్కటై కోటి గొంతుకలు ఒక్కటై జానపద జనజీవనం జవనీలు జాలువార కవికాయక వైతాళిక కలరాలు జానపద జనజీ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే పచ్చని గోదావరి భారతీయ జనతా పార్టీ ముద్దుబిడ్డ జెడ్పీటీసీగా పోటీ చేసినటువంటి మన గంగాధర్ నాయకర్ ఒక పాట పాడతారు. జెడ్పీటీసీగా కంటెస్టెంట్ చేసిరు మళ్ళీ నాయకర్ అంటే ఎంతమంది చేస్తా ఉన్నారు. అందరు 2 చేతులు ఆవట్టు చెప్పాలి. అందరు కూడా 2 చేతులు ఆవట్టాలి. ఎందుకంటే అన్ని పార్టీలను చూస్తాం, మా పార్టీకి చేయి, మా నాయకుడికి చేయి అంటారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే భారత్ మాతకి చేయి అంటది, జై శ్రీరామ్ అంటది. ఇంత గొప్ప పార్టీ ఉన్నటువంటి జెండా ఇది. అందుకే ఎర్రకోటపై ఎగిరిన జెండా, గుండె గుండెలో నింపిన జెండా, అడుగు జనాల బంధువు జెండా, ప్రతి చక్రాల పరుగుల జెండా. భారతదేశ ప్రధానమంత్రి మోదీ చేతి జెండా నాయన, రాజకీయ చాణక్యుడు అందించబట్టినట్టి జెండా నాయన.
ఆశయాన్ని వెంకట ఎంతకు సర్కారు కొంటున్నది, ఎంత తాను భరిస్తున్నది, రైతులకు ఎంతకు అందిస్తున్నది అనేటువంటి విషయం తేట తెల్లబోతుంది. మరొక యూరియా సంచి ఒక సంచి మీద 1986 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సభ ఇది. ఆహార పత్రాలు పంపాము. శ్రీరాముడి పునఃప్రతిష్ఠ రోజు, బాలరాముడి పునఃప్రతిష్ఠ రోజు విదేశీయులైనా స్వదేశీ కోడలుగానైనా శ్రీమతి సోనియా గాంధీ గారి కూడా రాముడి మనవాడు అయోధ్య మనదని ఆహ్వాన పత్రం ఇచ్చాము. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గారు కూడా అయోధ్య రామ మందిర పునఃప్రతిష్ఠ రమ్మని చెప్పాము. రాముడు మనందరికీ సొత్తు అని చెప్పాము. రాముడు మన పూర్వీకుల ఆరాధన చెప్పాము. అయినా ఒక్కడి కూడా తయారని ప్రతిపక్ష పార్టీలు దయచేసి అందరికీ చెప్తున్నాం. ఈ రోజు ఈ భారతదేశంలో మనం గౌరవంగా తరగతిలో తిరగాలంటే ఈ రోజు సిఐ రాజ్యాంగ ఎన్ని నిన్నగాక ఉన్నా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు నిన్న కూడా కేసు వేశాడు. 199 కేసు వేశాడు. మన దేశంలో మనం బతకకూడదు, మన దేశంలో మనం గౌరవంగా ఉండకూడదు. ఎక్కడో మిగిలిపోయిన 10 మందిని ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎక్కడ లేక దిక్కు లేక ఎక్కడికో తిరగకుంటే హిందూ సోదరులని సిక్కులు జైళ్ళంతా తెచ్చుకుంటే ఆ 4,000 మంది కూడా నడుపుకొని ఈ సమాజంలో ఇట్లాంటి ఉన్నప్పుడు భవిష్యత్తు ఏదైనా చెప్తామో కావాలంటే వచ్చినా ఏది వరకు మీ పవిత్రమైన, మీ ఆరాధ్య దైవమైన, మీ ఇష్ట దైవమైన దేవుడు ఎట్లయితే పవిత్రంగా పెట్టుకున్నారో మే 13 నాడు భారతీయులు తలెత్తుకుంటే హిందూ దేశంలో గౌరవం బతకాలంటే నరేంద్ర మోడీ గారు విశ్వనాయకుడు, అవతార పురుషుడు, కారణ జన్ముడు, మన రక్షకుడు. మళ్ళీ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బీజేపీ జనరల్ సెక్రటరీ గారు స్టేట్ ప్రదీప్ కుమార్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అఖిల భారత ఓబీసీ మోర్చా అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఈ రోజు వరకు కూడా ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి చేయకుండా ప్రజలకు మోసం చేస్తున్న వాస్తవం
దేశమంతా కూడా ఈరోజు వారు కోడే చూస్తా ఉన్నది. మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ప్రపంచంలోనే భారతదేశము మూడో ఆర్థిక దేశంగా మారుతుందని మోడీ గ్యారంటీ ఇవ్వబోయేటువంటి విజయ సంకల్ప సభ. దానికి జగిత్యాల ప్రజలు మోదీ గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ విజయ సంకల్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్చిపోయారు కాబట్టి తెలంగాణ ప్రశ్నిస్తుంది. ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. ముఖ్యమంత్రి అంటున్నారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కాగానే నేను ముఖ్యమంత్రి 3 నెలలు పనిచేశాను, 100 రోజులు, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నా ప్రతాపం చూపిస్తా అంటున్నారు. అయ్యా తెలంగాణ సమాజం వల్ల మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, జవాబు చెప్పు. ముఖ్యమంత్రిగా 100 రోజులు ప్రజలను మోసం చేశావు. మోసం చేసి అసెంబ్లీలో ఎన్నిక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నావు. పార్లమెంట్ లోకి వచ్చేసరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే జగిత్యాల ప్రజలు కన్ను కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ మరిపిస్తా ఉన్నాడు. కేసీఆర్ మాటలు మరాఠీ గారులతో ఏకంగా మభ్యపెట్టాడు. మరి వల్ల ప్రపంచంలోనే కోట్లాది ప్రజలు లక్షల సార్లు పలుకుతున్న నినాదం మోడీ. Shortest and most powerful slogan in the world today is Modi. Modi, Modi, Modi. మన నాయకుడు ఎంత శక్తివంతమైన నాయకుడు. 2 సంఘటనలు చెప్తా, కేవలం 2 సంఘటనలు చెప్తా. మన పక్కకి ఒక చిన్న దేశం ఉంటుంది, మాల్దీవ్స్. మన మీద విజయం ఇచ్చింది. కరోనా సమయంలో అకలాకులమైతే మోదీ గారు మందులు పంపిండు, వ్యాక్సిన్ అవి సైన్యాన్ని చూసుకొని బాగా ఎగిరింది. ఈ సైన్యాన్ని మీరు తీసుకోండి అని చెప్పి అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అయితే అంత చిన్న దేశాన్ని కూడా బస్సులాడుతుండే లేదా బెదిరిస్తుండే. మన నాయకులు ఏం చేసి చెప్పాలి, ప్రోగ్రాంలో లేకుండే ఫ్లైట్ వేసుకున్నారు, లక్షలు దిగిపోయి వాటిని వాట్ చేసి అందరికీ పెట్టి లక్షద్వీపు చాలా అందమైన ప్రదేశము. అక్కడ ప్రజలు చాలా మంచి వాళ్ళు. నాకు ఇంకా మనసులో ఇంకా తలుచుకుంటా ఉన్నా అంటే మాల్దీవ్స్కి 5,000 ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, 10,000 హోటల్ బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి. లక్షద్వీప్కి ఆన్లైన్ ట్రాఫిక్, ఇంటర్నెట్ ట్రాఫిక్ 3,400 రేట్లు పెరిగింది. నరేంద్ర మోడీలో ఉన్న సాధికం ఇక రెండోసారి చెప్పాలా, ఫిబ్రవరి 27, 2019 పాకిస్తాన్కి ఫ్లైట్ పంపించిన మోదీ గారు. పుల్వామా సైనికులు చంపేస్తే, ఉగ్రదాడి చేస్తే పాకిస్తాన్ ఫ్లైట్ పంపిస్తే అక్కడ యుద్ధంలో అభినందన్ వర్ధమానని ఒక సైనికుడు, ఒక వింగ్ కమాండర్ అక్కడ ప్లేన్ క్రాష్ అయితే యుద్ధంలో పారాషూట్ వేసుకొని దిగినాక భారత్ మాతాకి అంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా పట్టుకొని ఆయనని బంధించింది. అప్పుడు నరేంద్ర మోడీ గారు మర్యాద పూర్వకంగా ఫోన్ చేస్తే ఏ జనాబ్ బిజీ
బ్రహ్మాండమైన ఇన్ఫ్లుయెన్స్ పెట్టినాక ఆడికి ఫోన్ మొదలే పోలీసా क्या అంటే ऐसा कीजिए माफ करना वो जना देता बोल करेगा అంటే देखो भाई अभिनंदन को सुरक्षित वापस इमरान खान की బంగ్లాదేశ్ ఫోన్ చేసింది అదే మీరు మధ్యవర్తిత్వం మోదీ గారితో మధ్యవర్తిత్వం మాకు వద్దండి మోదీ గారితో మాట్లాడాలంటే ఫస్ట్ మీరు అభయంతో అభినందన అర్థం కావాలి ఇక ఇమ్రాన్ ఖాన్కి అర్థమైపోలేదు ఇక ప్రపంచానికి పెద్దగా అమెరికా రాష్ట్రపతికి ట్రంప్ ఫోన్ చేశాడు ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసి పెద్దగా మీరైనా చెప్పండి చర్చలు చెప్తున్నారు అంటే ఏమైనా ఆయన అభినందన మాట్లాడుతున్నాడు ఇగో తమ్మి ఇమ్రాన్ ఖాన్ మీరు మోదీ గారి నన్ను అడుగుమంటే 100 మెట్రిక్ టన్నుల బియ్యం కావాలని అడుగు చెప్తా 100 మెట్రిక్ టన్నుల గోధుమ కావాలని చెప్తా ఆయన దయా కావాలని 200 మెట్రిక్ టన్నులు ఇచ్చాడు అన్నాడు కానీ భారతదేశ ఆత్మగౌరవం భారతదేశ సొసైటీ భారతదేశ ప్రజల సురక్షిత గురించి మాట్లాడాలంటే నా వల్ల కాదు మీరు ఫస్ట్ అభినందన అభయంతో అంటే ఇమ్రాన్ ఖాన్ అభినందన అభయంతో చర్చ జరిగే అభయపరిచి వెళ్ళాలి అభినందన లక్ష్మణుడు మంచి డైనింగ్ కూర్చోబెట్టిండు కాఫీ తాగించారు ఫోటో పెట్టిండు ఆ ఫోటో పెట్టాక సాయంత్రానికి గౌరవంగా తీసుకొచ్చి అక్కడి నుంచి తిరుగుతున్నాయి భారతదేశం భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మనమందరం నరేంద్ర మోడీ గారిని 3వసారి 400 సీట్ల పైన గెలిపించి మనం ప్రధానం చేసుకోవాలి మాట్లాడినట్టు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది ఈ ఎన్నికల తర్వాత ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాలి పాపులేషన్ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేయాలి అన్ని కావాలి మన రానున్న తరాలని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీ గారిని భారీ మెజారిటీతోటి మన గడ్డ మీద పక్కన కరీంనగర్ గడ్డ మీద ఇటుపక్క పెద్దపల్లి గడ్డ మీద భారీ మెజారిటీతోటి కమలంకు భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిందిగా మీ అందరి సెలవు తీసుకుంటా ఉన్నాను రామన్న గోపురం ప్రధానంగా పవిత్రమైన గడ్డలో మా అన్నాలలో పౌరుషం తగ్గింది అంటే పరిసరా అటువంటి వీరులకు పుట్టుబడి గడ్డ మీద వీళ్ళ పిఎఫ్ లాంటి లుచ్చారా కోటిగా అడ్డగట్టి చిత్తన్న మా రామన్న గోపన్న మోసంలో చూడలేదా అని వాళ్ళు స్వస్థమని తెలుసన్న వాళ్ళు చనిపోతామని తెలుసన్న సముద్రం వార్నింగ్ ఇచ్చిన పూర్తి చేసిన టైం పేరు తీసేసిన కానీ ఈ రోజు నా చిత్తన్న నా మోసంలో నా బ్రాహ్మణ గోపన్న జెండర్తో రమీణ సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమై నక్సలైట్లు బాడీలో పుల్లలు దించినా కూడా చివరి కూడా ఊపి
గట్ట మీద నిలిస్తే ఎట్లుంటారా ఇస్తారా ఇద్దామలేదా ఎట్లుంటారు చేతులు పై భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పేరు భారతీయ జనతా పార్టీ రాముని పేరు చెప్పుకొని వస్తున్నాడు ఆ ఓట్లు వేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో రాముని వ్యతిరేకిస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా కదా తెలంగాణ సమాజం ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ ఈ దేశంలోని ప్రతి భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ రాముని పేరుతో వస్తాం మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబాని పేరుతో రండి తెలంగాణ సమాజం తీసుకొచ్చిన రాముని ఓటైనా రాముని విద్యకు కూడా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది ఊరికిలో వచ్చిందా రాముని గుడి ఎంతమంది కళ సేవకులు బంధాలమైనా ఎంతమంది కళ సేవకులు రాముని గుడి కోసం పోయి బంధాలమైపోయినా ఆ కళ సేవకుడు కాల్చి తప్పినటువంటి యువకత్వం ములాయం సింగ్ పార్టీతో పొత్తుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలో ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇలా నరేంద్ర మోడీ ఆ కళ సేవకుల ఫలితాలను గుర్తించి మన త్యాగాలను వృధా పోనీ అని చెప్పి మన భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందూ కోరుకున్నటువంటి నా మోడీ నరేంద్ర మోడీ దయచేసి ఆలోచన వాళ్ళు వీళ్ళు మోడీ గారి మీద కానీ భారత్ మాతాకి వచ్చి కాబట్టి
షర్ట్ ఇక్కడ మూడో వ్యక్తి ఇప్పుడు మన అఖిల భారత ప్రజాకాంగ్రెస్ మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పరిశీలన చేయాలనుకున్నటువంటి భారతదేశమైనటువంటి ఈ యొక్క జైత్యాల కరీంనగర్ నిజామాబాద్ ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క బహిరంగ సభలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. అద్భుతంగా మనము ముందు చేతి పిడికిలు బిగించి భారత్ మాతా కీ भारत माता की जय श्री राम जय श्री राम भारत माता की ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలను కలవడానికి వచ్చినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి ప్రపంచానికే ఈరోజు విశ్వ నాయకుడు వారి ఈ 9.5 సంవత్సరాల పాలనలో దేశంలో అద్భుతమైనటువంటి పరిపాలన చేసి ఒక పేదవాడి నుంచి మొదలుపెడితే ఈ యొక్క చంద్ర మండలానికి సంబంధించి చంద్రయాన్ వరకు కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా అప్పుల పడే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా మనకందరికీ తెలుసు, జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, లేకపోతే మన యొక్క రామగుండంలో ఎరువుల పరీక్షలు కావచ్చు, మన యొక్క నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి నేషనల్ టర్మరిక్ బోర్డు కావచ్చు, జాతీయ పసుపు బోర్డు కావచ్చు, లేక ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, లేక ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల మౌలిక వసతులు కాకుండా లాస్ట్ 10 years నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఖర్చు చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ఈరోజు అంకిత భావంతో మన ప్రభుత్వం పనిచేస్తాం. కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా అనుకున్నారో కరోనా నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యం కానీ నెలకు, అదేవిధంగా ప్రతి రైతుకు ఈరోజు 6,000 రూపాయలు మోడీ పైసలు బ్యాంకుల కూడా వేస్తున్న విషయం కానీ, లేక ఈరోజు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కానీ అన్ని రకాలుగా ఈరోజు తీసుకుంటున్నాము. మనకు తెలుసు, సమ్మక్క సారక్క పేరుతో జాతీయ విశ్వవిద్యాలయం నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన విషయాన్ని మనం తెలుస్తుంది. ట్రైబల్ యూనివర్సిటీ, నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సమ్మక్క సారక్క మన దేవతల వెళ్తున్నారో మన దేవతల పేరు మీద ఏర్పాటు చేసిన విషయాన్ని మనం తెలుస్తుంది. అందుకే మన తెలంగాణ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు. 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేయలేదు. అది కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కానీ, లేక ఇక్కడ బిజినెస్ లో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ, గ్రానైట్ వ్యాపారంలో కానీ, గొర్రెల పంపిణీలో కానీ, మన్నిరేగాలో కానీ, దళిత బంధులో కానీ, భూ వ్యాపారంలో కానీ, ఈరోజు కాంట్రాక్టర్ దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసింది. ఈరోజు తెలంగాణ దోపిడీ చేసింది సరిపోదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ కూతురు కవిత ఏ రకంగా అక్రమంగా ఆ ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో, ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూసాం. ఇది చాలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తల తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. తెలంగాణ 10 సంవత్సరాలు పాల్పడి తెలంగాణ సమాజం అంతా కూడా తల తీర్చుకునే విధంగా ఈరోజు కేసీఆర్ వ్యవహారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చింది. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది. మళ్ళీ కూడా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. అమలు చేసే పరిస్థితి లేదు. 100 ఓట్లైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 100 ఓట్లలో 6 గ్యారెంటీ
ఈ యొక్క 6 గ్యారెంటీల విషయంలో తెలంగాణ సమాజం తెలంగాణ అండగా ఉన్న విషయాన్ని తెలియజేస్తుంది. వారు గత కొన్ని సంవత్సరాలుగా మరి ఏ విధంగా తెలంగాణలో అన్ని జిల్లాలు పర్యటిస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. గత కొన్ని రోజులుగా దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా సౌత్ ఇండియా అభివృద్ధి కోసం కూడా వారు కృషి చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. తరచుగా తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, విస్తృతంగా వారు దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు పర్యటిస్తా ఉన్నారు. వారు మన మధ్యకు వస్తా ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తా ఉన్నారు, మా అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలతో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మమేకం చేస్తున్నారు. తెలుగు భాషలో ఈరోజు వారు నేర్చుకోవడం కోసం తెలుగు వాడిగా మనం గర్వపడాలి. తెలుగు భాషను కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ప్రోత్సహిస్తా ఉన్నారు. తెలుగు భాషలో స్వయంగా ప్రధానమంత్రి గారు మరి ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా ఒక దిక్కు భారతదేశంలో ఒక దిక్కు ప్రపంచం గురించి కూడా ఆలోచన చేస్తూ చివరికి మన తెలుగు భాషను కూడా ఒకటే గౌరవిస్తా ఉన్నాను. వాళ్ళతో నిర్ణయం చేశాను. నేను హిందీలో ఎక్కడ దేశంలో ఎక్కడ మాట్లాడినా, ఏ కార్యక్రమాలకు వెళ్ళినా నేను మాట్లాడేటువంటి ఉపన్యాసాలు నా తెలుగు ప్రజలకు వినాలి, నా తెలంగాణ ప్రజలకు వినాలి. దానికోసమే ఈరోజు వారి ప్రసంగాలన్నిటిని కూడా తెలుగులో వినే విధంగా వారు మరి అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ ద్వారా యావత్ తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాలు తెలుగులో వినండి. ఈరోజు వారు నమో తెలుగు ట్విట్టర్లో మనం వెళ్ళినట్లయితే మొత్తం ఉపన్యాసాలన్నీ కూడా తెలుగులో ఉన్నాయి. కాబట్టి ఆ ఉపన్యాసాలన్నీ కూడా వినాల్సిందిగా యావత్తు తెలుగు సమాజానికి, యావత్తు తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ఎంతో ఈరోజు తన ప్రసంగంలో తెలుగు భాష ఉండేందుకు వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి తెలుగు ప్రజలంతా సహకరించాల్సిందిగా తన ఆలోచనలు నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు పంచుకోవడం కోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మరొకసారి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా, తెలంగాణలో ఉన్నటువంటి 17కు 15 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశం కోసం నరేంద్ర మోడీ గారిని గెలిపించండి. మన భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారికి అండగా ఉండండి. అందుకే మీ అందరికీ కోరుతా ఉన్నాను. ఈరోజు మరొకసారి ఈ సందర్భంగా మీరందరూ కూడా నాతో పాటు నినాదాలు ఇవ్వాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్. అందరూ 2 చేతులు అబ్కి బార్ అంటే 400, అబ్కి బార్ జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. लोकसभा चुनाव का ऐलान हो चुका है। दुनिया का सबसे बड़ा लोक
भारत विकसित होगा तो तेलंगाना भी विकसित होगा। यहाँ तेलंगाना में बीजेपी के लिए लगातार जन समर्थन बढ़ता ही जा रहा है। तेलंगाना का ये दृश्य, जगतियाल का ये जनसैलाब इसका प्रमाण है। मैं पिछले 3 दिनों में दूसरी बार तेलंगाना आया। उसके पहले मैं तेलंगाना के लिए हजारों करोड़ रुपयों की विकास परियोजना की सौगात देकर भी आपकी सेवा में हाजिर हुआ था। इसी महीने मैंने आदिलाबाद से पूरे देश और तेलंगाना के लिए 56,000 करोड़ रुपए के विकास कार्यों का लोकार्पण तेलंगाना के हर इलाके में पहुंच रहा। इसलिए तेलंगाना के कोने कोने में बीजेपी के लिए समर्थन बढ़ता ही जा रहा है। आपने देखा होगा, अभी मुझे मल्काजगिरी में भी जनता जनार्दन हम सबको अपना आशीर्वाद देने के लिए सड़कों पर उमड़ आई। जैसे जैसे 13 मई निकट आ रही है, वोटिंग का दिन करीब आ रहा है, तेलंगाना में बीजेपी की लहर कांग्रेस का, बीआरएस का सुपड़ा साफ कर देगी। और इसलिए 4 जून को 400 पार, 4 जून को चुनाव के नतीजे आने वाले हैं। और इसलिए लोग कह रहे हैं 4 जून को और तेलंगाना भी कह रहा है अब की बार विकसित भारत के लिए, विकसित तेलंगाना के लिए, तीसरी सबसे बड़ी इकोनॉमी के लिए, गरीब की उन्नति के लिए, किसान कल्याण के लिए, युवाओं को नए अवसर के लिए, महिला सशक्तिकरण के लिए, मजबूत भारत के लिए, आत्मनिर्भर भारत के लिए, समृद्ध भारत के लिए नालू वंदलू जाता है। बीजेपी की वोटू वैयाली साथियों, तेलंगाना की ये धरती भारत माता की, देखिए मेरा कितना सौभाग्य है, मेरे सामने शक्ति स्वरूपा एक बेटी शक्ति का रूप धारण करके मुझे आशीर्वाद देने आए। उधर भी एक बेटी देखिए, शक्ति स्वरूपा बन के मुझे आशीर्वाद देने आई है। और इधर देखिए इतनी माताएं बहनें
इंडी एलायंस की रैली और चुनाव घोषित होने के बाद इंडी एलायंस की ये पहली और उनके लिए सबसे महत्वपूर्ण रैली थी। उस रैली में उन्होंने अपना घोषणा पत्र जाहिर किया और उनके पहले घोषणा पत्र का ऐलान क्या है? मुंबई के शिवाजी मैदान में जो छत्रपति शिवाजी महाराज कहते थे, जब एक औरत को उठा के दिलाए उन्होंने कहा, काश अगर तुम मेरी मां होती मैं भी तेरे ऐसा शिवाजी पार्क जहां से इंडी एलायंस ने अपनी घोषणा पत्र जाहिर किया और उन्होंने कहा है कि उनकी लड़ाई शक्ति के खिलाफ है। मेरे लिए हर मां शक्ति का रूप है, हर बेटी शक्ति का रूप है। और बहनों, आप उन्हें शक्ति के रूप में पूजा करते हैं। मैं भारत मां का पुजारी हूं। मैं आप शक्ति स्वरूपा सब माता बहन बेटियों का भी पुजारी हूं। और जिन्होंने कल शिवाजी पार्क में इंडी एलायंस ने अपना घोषणा पत्र शक्ति को खत्म करने में किया है, मैं इस चुनौती को स्वीकार करता हूं और मैं इन शक्ति स्वरूपा माताओं धर्मों की रक्षा के लिए जान की बाजी लगा दूंगा, जीवन खपा दूंगा। शक्ति के विनाश की बात कर सकता है क्या? क्या शक्ति का विनाश हमें मंजूर है? हम सब शक्ति की आराधना करते हैं कि नहीं करते? पूरा हिंदुस्तान शक्ति की आराधना करता है कि नहीं करता है? अरे हमने तो चंद्रयान की सफलता को भी किसको समर्पित किया? चंद्रयान की सफलता को भी जहां चंद्रयान ने लैंड किया, हमने उस सफलता को भी शिव शक्ति नाम लेकर के शिव शक्ति को समर्पित किया। और ये लोग शक्ति के विनाश का ढुकल फूक रहे हैं। माता बहने, शक्ति स्वरूप आप है। क्या ऐसे लोगों को शक्ति का विनाश करने के मौका देंगे क्या? मौका देंगे क्या? शक्ति का विनाश करने वालों का विनाश होना चाहिए कि नहीं होना चाहिए? शक्ति स्वरूपा माताओं की रक्षा होनी चाहिए नहीं होनी चाहिए? शक्ति के संस्थान की रक्षा होनी चाहिए नहीं होनी चाहिए? और इसलिए भाइयों बहनों, इंडी एलायंस ने कल अपनी घोषणा जारी कर दी। घोषणा पत्र उनका जारी हो गया है और इसलिए लड़ाई एक तरफ शक्ति के